నితిన్ అనే సబ్స్క్రైబర్ నా కామెంట్ పెట్టారండి నా ఛానల్కి, అందుకోసమని వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్, సన్ స్క్రీన్ అప్లై చేశాక చెమటలు వస్తున్నాయి, వాటిని తుడుచుకుంటే సన్ స్క్రీన్ పోతుందా, ప్లీజ్ చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. నితిన్ గారు, చాలా కామన్ ప్రాబ్లం అండి ఇది. సన్ స్క్రీన్ పెట్టినాక చెమటలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని తుడుచుకోగానే ఇమీడియట్గా సన్ స్క్రీన్ పోతుందా, మళ్ళీ పెట్టుకుని ఏం లాభం, 5 నిమిషాల్లో చెమటలు వచ్చేస్తాయి కదా, ఏం చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. సో సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందనంటే, చర్మం అక్కడ పర్స్పిరేషన్ అని అంటాం, అంటే స్వెట్టింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ స్కిన్ అనేది స్టిమ్యులేట్ అయిపోయి ఆ ఆయిల్ గ్లాండ్సే కాకుండా స్వెట్ గ్లాండ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. సో ఆ స్వెట్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అయినప్పుడు ఇలా స్వెట్టింగ్ వస్తుంది. అలా వచ్చేటప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఫ్యాన్ కింద కానీ ఏసీకి ఎదురుగా కానీ కాసేపు ఒక 5 నిమిషాలు నిలబడాలండి. సన్ స్క్రీన్ ఇలా పెట్టంగానే మనం బయటికి వెళ్ళిపోవటం అనేది కాదు. ఒక 10-20 నిమిషాలు టైం పడుతుంది అది ఇంకి పని చేయటానికని, మొదలు పెట్టడానికని. సో సన్ స్క్రీన్ అది పెట్టేసినాక మనం ఏసీ కింద కానీ ఫ్యాన్ కింద కానీ 5 నిమిషాలు మనం కొద్దిగా టైం తీసుకుని ఉంటే అప్పుడు ఆ చెమట వచ్చేదంతా కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు మామూలుగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. మరి మీరు బయటికి వెళ్తున్నప్పుడు అప్పుడు చెమటలు వస్తాయి కదా సార్, అప్పుడు తుడుచుకుంటే ఎలా అని అంటారు. అది తుడుచుకునే విధానం, మీరు ఏదన్నా కానీ కర్చీఫ్ కానీ తీసుకొని కానీ, లేకపోతే ఏదైనా బట్ట తీసుకొని కానీ, లేకపోతే కాటన్ కానీ తీసుకొని జస్ట్ ఇలా స్వెట్ని ఇలా డ్యాప్ చేయాలి. అప్పుడు డ్యాప్ చేస్తే ఏమవుతుందంటే స్వెట్ అనేది ఉంటుంది, అది అబ్జర్వ్ అయిపోతుంది. సన్ స్క్రీన్ అనేది కొద్దిగా అబ్జర్వ్ అయినా కానీ మీకు మొత్తం తుడిచేరు కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అలానే మళ్ళీ సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టవచ్చా అని అంటే, తుడుచుకున్నాక మళ్ళీ సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టవచ్చు. నేనైతే అదే చెప్తానండి. మీరు ఎక్కడైనా అవుట్‌డోర్ యాక్టివిటీస్ చేస్తున్నారని అంటే, మీకు చెమట వచ్చినా, దుమ్ము పడ్డా, ధూళి పడ్డా, ఏదున్నా కానీ మీరు వాష్ చేయకుండా కూడా మీరు సన్ స్క్రీన్స్ అనేటివి అప్లై చేయొచ్చు. వాష్ చేసి అప్లై చేస్తే స్కిన్‌కి హెల్తీగా ఉంటుందండి. కానీ వాష్ చేయలేకుండా పరిస్థితి ఉండి మీరు బిజీగా ఉన్నారు, మార్కెటింగ్‌లో ఉన్నారు, బయట ఎండలో తిరుగుతున్నారు, విపరీతంగా ఉంది అని అంటే దానికి మీరు సన్ స్క్రీన్ అనేది మంచిగా పెట్టుకొని మంచిగా దానికి కాపాడుకోవచ్చనమాట. సన్ స్క్రీన్ అనేది మనం ఎంత వాడుతూ ఉంటే అంత చర్మానికి అంత బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు వాడాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. నేను అదే పనిగా చెప్తూ ఉంటాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేది పెట్టాలి. సాయంత్రం 4కి, 5కల్లా పెట్టుకొని మీరు ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు మీరు సన్ స్క్రీన్ అనేది మీరు వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. 7 గంటల తర్వాత, సూర్యాస్తమయం తర్వాత, సన్‌సెట్ తర్వాత మీకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు సన్ స్క్రీన్ తోటి. ఎక్కువ లైట్స్ ఏమైనా ఉంటే దానికి కాంపాక్ట్ పౌడర్ సన్ స్క్రీన్స్ వాడుకొని మేకప్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. సార్, జిడ్డుగా ఉంటుంది సన్ స్క్రీన్ వాడేటప్పుడు అని అంటారు. జిడ్డుగా ఉన్నప్పుడు సన్ స్క్రీన్స్ వాడేటప్పుడు అని అంటే దానికి మీరు ఒక టాల్కమ్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చండి. టాల్కమ్ పౌడర్ మీరు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మం మీద అదొక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయ్యి మీకు అక్కడ చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఇచ్చి చేస్తుందనమాట. అలానే ఆయిలీనెస్ కూడా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలానే సన్ స్క్రీన్ అనేది మనం అవుట్‌డోర్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మాత్రం ప్రతి 2 గంటలకి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది ఉదయం పూట అనేది లేవంగానే మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు కిచెన్‌లోకి వెళ్ళినప్పుడు, మీకు వంటగదిలో వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా సూర్యుడి వెలుతురు అనేది వస్తుంది. ఎందుకు అనంటే వాస్తు ప్రకారం కట్టుకుంటాం. మన ఎలివేషన్ కానీ, వెంటిలేషన్ కానీ. అలా మనకి గాలి గాని, ఎండ గాని మనకి రావటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అప్పుడే మనకి ఈ సన్ స్క్రీన్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. వంటగదిలో చేస్తున్నప్పుడు చెమటలు పోస్తుంది గదండీ! అప్పుడు చాలా కష్టమవుతుంది గదా అనంటే, కనీసం ఒక లేయర్ సన్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. అలానే మధ్యాహ్నం పూట లేకపోతే ఉదయం పూట స్నానం చేసినాక మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు. రోజులో 1, 2 సార్లు మీరు ఉదయం పూట ఇలా పెట్టుకుంటే మీకు సన్ స్క్రీన్ అనేది బాగానే పనిచేస్తుంది. రాత్రిపూట మంచి సీరం, మంచి మాయిశ్చరైజర్, ఆస్ట్రాజెంథిన్ రెస్వెరాట్రాల్ పెట్టుకుంటే స్కిన్ కేర్ అనేది చాలా బెటర్ అవుతూ ఉంటుంది. ఈ స్కిన్ కేరే కాకుండా మనకి లేజర్స్, పీల్స్ అనేటివి కూడా చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి కూడా మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. లేజర్స్ అనేటివి మనకి చర్మం పైన ఇలా టక్ 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 మని చేసేస్తారండి. నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి లేజర్స్ తోటి. అలా చేయటంతోటి ఏమవుతుందంటే చర్మ కణాల్లో ఉన్న నలుపు నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నెమ్మదిగా కరగటంతోటి ఏమవుతుందనంటే చర్మంలో మనకి నలుపు నెమ్మదిగా నెల నెలకి ఒకసారి అలా చేసుకుంటూ పోతే నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ అప్పుడు కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. లేజర్స్ అనేటివి నలుపు ఉన్నప్పుడు చేసుకోవాలండి. నలుపు ఉన్నప్పుడు నేను స్కిన్ కేర్ రెజిమెన్ వాడతా నాకు నలుపు తగ్గుతుంది అనంటే అలా కాదండి.
నలుపు అనేది ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకొని నార్మల్ స్కిన్ కలర్‌కి దగ్గరలో తెచ్చుకొని మెయింటైన్ చేసుకోవాలి. మామూలు స్కిన్ కలర్ ఉండి దాన్ని అలానే మెయింటైన్ చేసుకోవాలి అనంటే స్కిన్ కేర్ అనేది హెల్ప్ చేస్తుంది. మెయింటెనెన్స్ అంటే ఏంటి లేజర్ తర్వాత అనంటే, లేజర్ తర్వాత మెయింటెనెన్స్ అనేది ఏది ఉండదండి. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్, టాబ్లెట్స్ ఇలాంటివే ఉంటాయి. పెద్ద స్పెషల్ మెయింటెనెన్స్ అంటూ ఏది ఉండదు. ఏదైతే మొదటి రోజు మొదలెడతామో అది అలానే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో, మనం దీని గురించని నేను మీకు ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, మీకు ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లైకి కానీ, టెక్స్ట్ రిప్లైకి కానీ చేస్తాను. అలానే నా ఛానల్‌ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.